హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఆర్ఆర్బీ రిక్వైర్మెంట్ 2024 సబ్జెక్ట్స్పై తాజా అప్డేట్స్ అందించబోతున్నాను. ఈరోజు మనం రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్, జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్వైజర్, మెటలర్జికల్ సూపర్వైజర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించబోతున్నాను. మీరు ఈ వీడియో చూస్తూ మీ ఉద్యోగ ఆశలు నిజమయ్యే అవకాశాన్ని అందుకోండి. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పోస్ట్ వివరాలకు వెళ్తే పోస్ట్ పేరు వచ్చేసి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి. మన పోస్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2024. లేటెస్ట్ అప్డేట్ మనకు ఆర్ఆర్బి తరఫున 27 ఆగస్ట్ 2024కి వచ్చింది. సో మనకి ఆర్ఆర్బిలో పోస్టుల ఖాళీలు 7,951 పోస్టులు మనకున్నాయి. సో మన ఆర్ఆర్బి సికింద్రాబాద్లో టోటల్గా 590 పోస్టులు ఉన్నాయి. జోన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ సికింద్రాబాద్ రైల్వే. రైల్వే భర్తీకి సంబంధించిన సమాచారం. భారత్ ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ వివిధ రైల్వే రిక్వైర్మెంట్ బోర్డులతో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ సూపర్వైజర్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకా వివరాలకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ ఖాళీల వివరాల గురించి మరియు అర్హత నిబంధనలన్నీ పూర్తిగా నోటిఫికేషన్ చదివి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. అర్హత వచ్చేసి అప్లికేషన్ ఫీ అన్ని అభ్యర్థులకు 500 రూపాయలు. ఇందులో 400 బ్యాంక్ ఛార్జీలు తగ్గించి రిఫండ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ లేదా ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలు. ఇందులో బ్యాంక్ ఛార్జీలను తగ్గించి రిఫండ్ చేస్తారు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా చేయవచ్చు. ముఖ్యమైన తేదీలు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 30/7/2024 జూలై. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 29 ఆగస్ట్ 2024 రాత్రి 23:59 వరకు లాస్ట్ టైం. అప్లికేషన్ ఫారం సవరణ తేదీలు 30 ఆగస్ట్ 2024 నుండి 8 సెప్టెంబర్ 2024 వరకు ఏ తేదీలో మీరు ఎడిట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది కరెక్షన్ కోసం. మనకి ఇక్కడ పోస్టులు వచ్చేసి 2 ఉన్నాయి. ఒక దాంట్లో వచ్చేసి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. పే స్కిల్ వచ్చేసి లెవెల్ ఇన్ 7th సిపిసి. లెవెల్ 7లో ఇనిషియల్ పే వచ్చి 44,900 ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్. టోటల్ వేకెన్సీస్ 17. ఆర్ఆర్బి గోరఖ్పూర్ వాళ్ళకి మాత్రమే. సెకండ్లో వచ్చేసి జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఇందులో పే లెవెల్ వచ్చేసి లెవెల్ 6లో ఇనిషియల్ పే వచ్చేసి 35,400. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇందులో 18 నుంచి 36 ఇయర్స్. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇందులో 7,934. ఇందులో వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆర్ఆర్బి వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ హెల్ప్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్యాండిడేట్స్కి. సో ఇక్కడ మనకు ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ ఫోన్ నెంబర్ కూడా మనకి ఇచ్చారు 2. సో దేనికైతే మనం దానికైనా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ టైమింగ్ వచ్చేసి 10 AM to 5 PM ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు వర్కింగ్ డేస్లో. నేషనాలిటీ వచ్చేసి భారతీయుడి సిటిజన్ లేదా నేపాల్ సిటిజన్, భూటాన్ సబ్జెక్ట్ లేదా 1/1/1962కు ముందు భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడట కోసం వచ్చిన టిబెటియన్ శరణార్థి, పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా దేశాలు, కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలవి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం నుండి భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడడానికి వచ్చిన భారతీయ వ్యక్తి అయి ఉండాలి. 2వ, 3వ, 4వ మరియు 5వ వర్గాలకు చెందిన అభ్యర్థులకు భారత ప్రభుత్వములచే జారీ చేసిన అర్హత సర్టిఫికేట్ ఉండాలి. అర్హత సర్టిఫికేట్ అవసరమైన అభ్యర్థిని పరీక్షకు తాత్కాలికంగా అంగీకరిస్తారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో భారత ప్రభుత్వము జారీ చేసిన అర్హత సర్టిఫికేట్ అందించకపోతే అభ్యర్థి రద్దు చేయబడుతుంది. సో ఇందులో మన భారతదేశం ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తారో సర్టిఫికేట్ అది మాత్రం ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. ఎవరికైతే యూస్ఫుల్ వాళ్ళు అప్లై చేయవచ్చు, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ ఫీ చూస్తున్నాం కదా. అప్లికేషన్ ఫీజు వచ్చి అందరికీ 500 రూపాయలు. ఇందులో 400 రూపాయలు బ్యాంక్ ఛార్జీలు తగ్గించి రిఫండ్ చేస్తారు.
ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ లేదా ఈబీసీ అభ్యర్థులకు 250 ఫీజు ఉంటుంది. ఇందులో బ్యాంక్ ఛార్జ్లను తగ్గించి రిఫండ్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అనేది అవుతుంది. సో రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసి సో ఇక్కడ 4 ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT-1, CBT-2. సో ఎవరైతే CBT-1లో షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళు సెకండ్ CBT వాళ్ళు రాస్తారు. సో దాంట్లో కూడా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపిస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ CBT వచ్చేసి, CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. 90 మినిట్స్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఆలోపు మనం 100 క్వశ్చన్లకి మనం అటెండ్ చేయాలి. సో ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో PWD వాళ్ళకి 120 మినిట్స్ ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి మాత్రం 120 మినిట్స్ ఉంది టైం. సో ఇందులో మనకు వచ్చేసి CBT-1లో మనకు మ్యాథమెటిక్స్ ఉంటాయి సబ్జెక్ట్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అండి. సో మనకు మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25, జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్లో 30 క్వశ్చన్స్. టోటల్ ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 90 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ CBT-2. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే CBT-2లో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి CBT-2 ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ టైం వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. సో PW క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకి మాత్రం 160 మినిట్స్ ఉంటుంది. సో ఇందులో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉంటాయి. సో ఇందులో కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్కు. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ అబిలిటీస్. సో ఇందులో టోటల్ క్వశ్చన్ వచ్చేసి 150. జనరల్ అవేర్నెస్కి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 10 క్వశ్చన్స్. బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వశ్చన్స్. టెక్నికల్ అబిలిటీస్ 100 క్వశ్చన్స్. ఇది వచ్చేసి మనది RRB సికింద్రాబాద్ జోన్. సో ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో జేఈలో వచ్చేసి 569 పోస్ట్ ఉన్నాయి, డిఎంఎస్లో 19 పోస్ట్, CMAలో 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఓవరాల్ వచ్చేసి 590 పోస్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి పోస్ట్కి మనకి ఇక్కడ మన రిజర్వేషన్ బట్టి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మన రిజర్వేషన్ బట్టి ఎన్ని పోస్టులు ఇక్కడ ఏ కేటగిరీలో దేనికి సంబంధించి ఇక్కడ ఉన్నాయో ఇక్కడ అన్నీ మనకు డీటెయిల్గా మెన్షన్ చేశాను. సో మీకు కావాలి అంటే మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. సో లింక్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ మీకు మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. సో ఇది మన సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి ఎన్నిగానో వేకెన్సీస్ మొత్తం టోటల్గా 590 పోస్ట్ అనేసి మనకు ఉన్నాయి. ఇక్కడ మీ అర్హతలు అనేది ఇక్కడ నేను చెప్తాను. ఏ పోస్ట్కి ఏ డిగ్రీ చదివి ఉండాలనేసి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి కెమికల్ టెక్నాలజీ డిగ్రీ చేసి ఉండాలి. మెటలర్జికల్లో సూపర్వైజర్ రీసెర్చ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఇందులో కూడా డిగ్రీ చేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా ఆర్ డిగ్రీ. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఇందులో మీరు BSc ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చేసి ఉండాలి. డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ డిప్లొమా. సో ఇక్కడ మీరు ఈ ఉద్యోగ అవకాశాలు మిస్ అవ్వకండి. ఈ పోస్ట్కి ఎవరైతే అర్హులో వాళ్ళు అప్లై చేసి మంచిగా చదివి జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అంతేనండి. మళ్ళీ కొత్త జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు తీసుకువస్తాను. అలాగే మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీరు నా ఛానల్ని మీరు ఇష్టపడితే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. కొత్త వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకండి. నాతో కలిసి ఉండి మీ మద్దతు ఇస్తే చాలా సంతోషం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.